అండ్ ఇప్పుడు మనం అథెంటికేషన్ అనే టాపిక్ గురించి అంతే సింపుల్ గా అండ్ ప్రాక్టికల్ గా కూడా అయితే నేర్చుకోబోతున్నాం. స్టార్టింగ్ అసలు అథెంటికేషన్ అంటే ఏంటి అని మనకు ఒక ఐడియా అయితే ఉండాలి కాబట్టి దీనికోసం మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుని స్టార్టింగ్, దాని తర్వాత మనం అథెంటికేషన్ లో టోటల్ గా 2 ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. ఆ 2 ప్యాటర్న్స్ ని కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేసిన తర్వాత అథెంటికేషన్ ని మనం ఇంప్లిమెంట్ కూడా అయితే చేద్దాం ప్రాక్టికల్ గా. ఓకేనా? సో స్టార్టింగ్ మనం సింపుల్ గా అథెంటికేషన్ ని అర్థమైతే చేసుకుందాం అనమాట. లెట్స్ సే నేను యూట్యూబ్ ని యూజ్ చేయాలని అయితే అనుకుంటున్నాను. సో యూట్యూబ్ ని ఇప్పుడు నేను యూజ్ చేయాలి అంటే స్టార్టింగ్ నేను ఏం ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి మనందరికీ తెలుసు. లెట్స్ సే ఇది నేనే అనుకుందాం అనమాట. సో యూట్యూబ్ ని ఇప్పుడు నేను యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి స్టార్టింగ్ నేను యూట్యూబ్ లో ఒక కొత్త అకౌంట్ ని క్రియేట్ అయితే చేసుకోవాలి. అవునా కాదా? సక్సెస్ఫుల్ గా నేను అకౌంట్ ని క్రియేట్ చేసేసుకున్నా అని మనం ఊహించుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి? యూట్యూబ్ లో నేను నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ని ఇచ్చి లాగిన్ కూడా అయితే అవ్వాలి. అవునా కాదా? సో సింపుల్ గా నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ని లాగిన్ ఫామ్ లో ఫిల్ చేశాను. సో నెక్స్ట్ సర్వర్ ఏం చేస్తుంది? సర్వర్ సింపుల్ గా డేటాబేస్ లో నేను ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కాదా అని చెక్ చేస్తుంది. ఆల్సో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఆల్రెడీ ఉండి నేను ఇచ్చింది కరెక్ట్ అయితే సర్వర్ ఏం చేస్తుంది? నాకు యూట్యూబ్ కి సంబంధించి ఫుల్ యాక్సెస్ అయితే ఇస్తుంది. అండ్ ఇప్పుడు నేను యూట్యూబ్ లో ఏమేమి చేయగలుగుతాను? సక్సెస్ఫుల్ గా లాగిన్ అయిపోయాక నేను కొత్త వీడియోస్ ని అప్లోడ్ చేయగలుగుతాను, ఉన్న వీడియోస్ ని చూడగలుగుతాను, లైక్ చేయగలుగుతాను, ఆల్సో నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలుగుతా. అవునా కాదా? మనందరికీ తెలిసిన ప్రాసెస్ ఇదా కాదా? కానీ ఈ ప్రాసెస్ లో ఇంకో చిన్న సింపుల్ ప్రాసెస్ కూడా ఇన్వాల్వ్ అయితే ఉందన్నమాట. ఆ ప్రాసెస్ సింపుల్ అంటాను కాబట్టి మీకు కూడా అంత కష్టంగా అనిపించదు, చాలా సింపుల్ గా అర్థమైపోద్ది. సో దానికోసం నేను ఇంకో ఎగ్జాంపుల్ అయితే పెట్టా. సో ఇది మాత్రం మీరు జాగ్రత్తగా నేను చెప్పింది ప్రతిదీ కూడా అర్థం చేసుకోండి. లెట్స్ సే యూట్యూబ్ లో మనం ఒక్కరమే ఉంటామా యూజ్ చేసే వాళ్ళం అంటే కాదు. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది కూడా ఒకేసారి యూజ్ చేస్తూ ఉంటారు. అవునా కదా? లెట్స్ సే యూట్యూబ్ లో ఒక వీడియో ఉంది. ఈ వీడియోని టోటల్ గా 3 persons చూస్తున్నారు అనేది మనం అనుకుందాం. అండ్ ఈ వీడియో నెంబర్ 1 కి నెంబర్ 2 కి నచ్చింది. సో వీళ్ళిద్దరు ఏం చేశారు? సింపుల్ గా వీడియోని లైక్ చేశారు. థర్డ్ పర్సన్ కి వీడియో నచ్చింది, ఆల్సో సింపుల్ గా తను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాడు, సబ్స్క్రైబ్ కూడా అయితే చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అయితే వేస్తాను. క్వశ్చన్ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ లైక్ చేశారు, థర్డ్ పర్సన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కానీ అసలు సర్వర్కి ఏ విధంగా తెలుస్తుంది ఈ వీడియోని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ లైక్ చేశాడు, థర్డ్ పర్సన్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అని? మీకు అర్థమవుతుందా లేదా? సో మనకి రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది అంటే ప్రతి పర్సన్ లాగిన్ అయిన తర్వాత ఆ పర్సన్ కి సర్వర్ కి ఒక ఇండివిజువల్ కనెక్షన్ అయితే ఏర్పడుతుంది. సో ఎప్పుడు ఏర్పడుతుంది అని చెప్పాను? ఎప్పుడైతే ఒక పర్సన్ యూట్యూబ్ లో లాగిన్ అవుతాడో, లాగిన్ అయిన తర్వాత సర్వర్ కి ఈ ఇండివిజువల్ పర్సన్ కి ఫుల్ యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత ఒక కనెక్షన్ అయితే ఏర్పడుతుంది అనమాట. ఆ కనెక్షన్ ఎందుకు ఏర్పడుతుంది? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ కనెక్షన్ ఏర్పడడం వల్ల ఈ పర్టికులర్ సర్వర్ ఈ పర్సన్ ని ఇండివిజువల్ గా ట్రాక్ చేయగలుగుతుంది. ఈ పర్సన్ లాగిన్ అయిపోయాడు కాబట్టి ఈ పర్సన్ ని వేరేగా ఇండివిజువల్ గా ట్రాక్ చేయగలుగుతుంది. అలా కొన్ని కోట్ల మంది ఉంటే ఆ కోట్ల మందిని కూడా ఇండివిజువల్ గా ట్రాక్ చేయగలుగుతుంది. ఎందుకు ట్రాక్ చేస్తుంది? అసలు ఎలా ట్రాక్ చేస్తుంది మనకు డౌట్ వస్తుంది. అవునా కాదా? మీకే ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా మీకు పెర్ఫామ్ కూడా చేయమంట. మీరు ఒకసారి ట్రై చేయండి. లెట్స్ సే మీరు యూట్యూబ్ లో ఒక వీడియోని లైక్ చేయండి. మన వీడియోనైనా తీసుకోండి. మన వీడియోని లైక్ చేసి దాని తర్వాత మీరు రీసెంట్ యాప్స్ నుంచి యూట్యూబ్ ని రిమూవ్ చేసేయండి. మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ వీడియోకి లైక్ ఉందా లేదా అని చెక్ చేయండి. ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆల్సో యూట్యూబ్ ని లాగౌట్ చేసేయండి. యూట్యూబ్ నుంచి లాగౌట్ అయిపోయాక మళ్ళీ లాగిన్ అవ్వండి. సేమ్ వీడియోని ఓపెన్ చేయండి. మళ్ళీ లైక్ ని చెక్ చేయండి. ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. సో ఏ విధంగా యూట్యూబ్ నువ్వు ఆ వీడియోకే లైక్ చేసావు అని ట్రాక్ చేయగలుగుతుంది అంటే నీకు ఇండివిజువల్ గా సర్వర్ తో ఒక కనెక్షన్ ఉన్నట్లేనా కాదా నువ్వు లాగిన్ అయిన తర్వాత? ఎగ్జాక్ట్లీ ఈ ప్రాసెస్ మనకి అథెంటికేషన్ లో టోటల్ గా 2 ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. ఈ 2 ప్యాటర్న్స్ వల్ల మనకి ఇండివిజువల్ గా ఒక్కొక్క పర్సన్ ని సర్వర్ కూడా ట్రాక్ చేయగలుగుతుంది అనమాట. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. అవునా కాదా? దాంట్లో ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి? స్టేట్ఫుల్ అథెంటికేషన్ అనమాట. సెకండ్ ప్యాటర్న్ మనకి స్టేట్ లెస్ అథెంటికేషన్ అనమాట. సో స్టేట్ఫుల్ అథెంటికేషన్ అంటే ఏంటి? స్టార్టింగ్ మనం దీన్ని ఇంకో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. దాని తర్వాత మనం స్టేట్లెస్ అథెంటికేషన్ గురించి కూడా అంతే సింపుల్ గా అయితే మాట్లాడదాం. సో ప్రెజెంట్ మీకు పాయింట్ అర్థమైంది కదా? ఇండివిజువల్ గా
ఒక సర్వర్ మనకి అది ఏ వెబ్సైట్కి సంబంధించి లేకపోతే ఏ కంపెనీకి సంబంధించిన అవనియండి, దానికోసమే నేను యూట్యూబ్ సర్వర్ని అయితే తీసుకున్నా. ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్ని ట్రాక్ చేయగలుగుతున్నాయి, అది కూడా సర్వర్. అంటే నువ్వు చెప్పిన ప్రతిదీ నువ్వే లైక్ చేసావు లేకపోతే ఈ ఛానల్ని నువ్వే సబ్స్క్రైబ్ చేసుకున్నావు అని ట్రాక్ చేయగలుగుతుంది అంటే ఇక్కడ మనకి ఏదో ఒక ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది. దాంట్లోనే ఫస్ట్ ప్రాసెస్ మనకి ఈ స్టేట్ఫుల్ అథెంటికేషన్ అనమాట. సో స్టేట్ఫుల్ అథెంటికేషన్ అంటే ఏంటో చూద్దాం. విచ్ మెయింటైన్స్ స్టేట్ ఆర్ డేటా అనమాట. సో స్టేట్ఫుల్ అథెంటికేషన్ ఏంటి? స్టేట్ఫుల్ అథెంటికేషన్లో మనకి ఒక స్టేట్ని మెయింటైన్ చేస్తుంది. మీకు అర్థం అవ్వలేదు కదా, నాకు తెలుసు. అందుకే నేను రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో మాట్లాడదాం అనేది అంటున్నాను అనమాట. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. మన డైలీ లైఫ్లో జరుగుతున్న దాన్ని నేను ప్రాక్టికల్గా మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లెట్సే నేను ఒక థియేటర్కి వెళ్ళా లేకపోతే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను, అది కూడా కార్ పట్టుకొని వెళ్ళాను. ఇది నేనే అనుకుందాం అనమాట. నా చిన్నప్పుడు ఇలానే ఉండేవాడిని, సరదాగా అంటాను. సో ఇప్పుడు నేను కార్ పట్టుకొని వెళ్ళాను, నా కార్ని నేను పార్క్ చేయాలి. సో సింపుల్గా నేను ఏం చేస్తా, సింపుల్గా నేను నా కార్ని తీసుకొచ్చి అక్కడ ఉండే పార్కింగ్ పర్సన్కి ఇస్తా. ఆ పార్కింగ్ పర్సన్ ఏం చేస్తాడు, నాకు ఒక టికెట్ని అయితే అసైన్ చేస్తాడు, అవునా కాదా? సో సింపుల్గా నేను కార్ ఇచ్చాను, నా కార్కి సంబంధించి నాకు ఒక టికెట్ అయితే ఇచ్చాడు. టికెట్ ఏంటి? పార్కింగ్ టికెట్ అనమాట. దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? ఒక నెంబర్ ఉంది. ఏంటి ఆ నెంబరు? 619 అనే నెంబర్ ఉంది. సో సింపుల్గా ఇప్పుడు నేను ఈ టికెట్ని పట్టుకెళ్తే నాకు ఏ విధంగా మళ్ళీ నా కార్ని రిటర్న్ తీసుకొస్తాడు ఈ పార్కింగ్ పర్సన్? అంటే పార్కింగ్ పర్సన్ కూడా ఏదో ఒక ప్రాసెస్ని ఫాలో అవుతున్నట్లే కదా. సో సింపుల్గా నేను కార్ ఇచ్చా, నాకు టికెట్ ఇచ్చాడు. టికెట్ మీద నా కార్ నెంబర్ లేదు, ఓన్లీ టికెట్ నెంబర్ మాత్రమే ఉంది. అంటే పార్కింగ్ పర్సన్ ఏం చేస్తాడు, ఒక బుక్ని మెయింటైన్ చేస్తున్నాడు. సో బుక్లో ఏం పెట్టుకుంటున్నాడు, ఓకే 619 అని ఏదైతే ప్రెజెంట్ పార్కింగ్ టికెట్ ఇచ్చాడో ఆ నెంబర్కి సంబంధించిన కార్ నెంబర్ని కూడా పక్కనైతే నోట్ చేసుకున్నాడు. సో దట్ ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, నేను సక్సెస్ఫుల్గా షాపింగ్ మాల్ మొత్తం తిరిగేసి లేకపోతే సినిమా థియేటర్లో సినిమా చూసేసి మళ్ళీ వచ్చేసిన తర్వాత నా టికెట్ని మళ్ళీ నేను ఆ పర్టికులర్ పార్కింగ్ పర్సన్కి ఇస్తాను. పార్కింగ్ పర్సన్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు, బుక్ని చెక్ చేస్తాడు. బుక్ని చెక్ చేసి ఏం చేస్తాడు, వెరిఫై చేసుకుంటాడు. అంటే నేను ఇచ్చిన పార్కింగ్ టికెట్లో ఏదైతే నెంబర్ 619 ఉందో ఆ నెంబర్తో ఏదైతే కార్ నెంబర్ ఉందో ఆ కార్ని మళ్ళీ సింపుల్గా నాకైతే అప్పచెప్తాడు, అవునా కాదా? ఇక్కడ ఏం అర్థమైంది మీకు? సింపుల్గా మనకి ఏదైతే ఈ పర్టికులర్ పార్కింగ్ పర్సన్ ఉన్నాడో ఇక్కడ ఒక బుక్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఈ బుక్ ఏంటి మనకి? స్టేట్ అనమాట. సో ఈ స్టేట్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఏ పార్కింగ్ టికెట్కి ఏ కార్ నెంబర్ అసైన్ అయి ఉంది, ఆ కార్ నెంబర్ని ఈజీగా ఈ పార్కింగ్ పర్సన్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాడా లేదా సింపుల్గా పార్కింగ్ టికెట్ ఇచ్చిన తర్వాత. సో ఎగ్జాక్ట్లీ రియల్ లైఫ్లో మనకి స్టేట్ఫుల్ అథెంటికేషన్లో ఇదే జరుగుతుంది. దీన్ని కూడా నేను ప్రాక్టికల్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని కూడా బాటంలో పెట్టాను. సక్సెస్ఫుల్గా నా కార్ నాకు వాపస్ ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాడు, దీంతో పని ఉంటుందా, పార్కింగ్ టికెట్తో పని లేదు. సో దీన్ని సింపుల్గా బుక్ నుంచి కూడా రిమూవ్ అయితే చేసేస్తాడు. అండ్ అదే విధంగా మిగిలిన వాళ్ళు ఎవరైతే కార్లు పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా సేమ్ ఈ విధంగానే మెయింటైన్ చేస్తాడు. ఓకే, ఇది మనకి అర్థమైంది. ఆల్రెడీ మనకి రియల్ లైఫ్తో జరుగుతున్న ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా సేమ్ యూట్యూబ్ ఎగ్జాంపుల్తోనే కంపేర్ అయితే చేద్దాం, ఓకేనా? లెట్స్ ఇప్పుడు నేను యూట్యూబ్లో లాగిన్ అవ్వాలంటే ఏం చేస్తా, యూజర్ నేమ్ని పాస్వర్డ్ని ఇస్తా. సో ఎప్పుడైతే నేను యూజర్ నేమ్ని పాస్వర్డ్ని ఇస్తానో సక్సెస్ఫుల్గా నా యూజర్ నేమ్ పాస్వర్డ్ సర్వర్ అనేది డేటాబేస్ నుంచి చెక్ చేసుకున్న తర్వాత నాకేం చేస్తుంది, సక్సెస్ మెసేజ్ని పంపిస్తుంది లేదా? సక్సెస్ మెసేజ్ని పంపిస్తుంది. ఓన్లీ సక్సెస్ మెసేజ్ పంపిస్తే అవుతుందా? అవ్వదు. దాంతోపాటు నాకు యుఐడి అంటే ఒక యూనిక్ ఐడిని కూడా నాకు జనరేట్ చేసి ఫ్రంట్ ఎండ్కి పంపిస్తాడు. లైక్ మీరు టాప్లో చూడొచ్చు, నేను కార్ ఇచ్చాను, నాకు ఈ పార్కింగ్ పర్సన్ ఏమి ఇచ్చాడు, పార్కింగ్ టికెట్ ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇచ్చాను సర్వర్కి, సర్వర్ ఏం ఇచ్చింది, నాకు కూడా ఒక యూనిక్ ఐడిని ఇచ్చింది. లైక్ అక్కడ పార్కింగ్ టికెట్ ఇచ్చినట్లే. సో సింపుల్గా ఈ యుఐడితో ఏం చేస్తుంది, ఈ యుఐడితో ఇక్కడ ఏదైతే యుఐడి ఉందో దీన్ని నేను ఒక నెంబర్ లెక్క పెడతా. సో సింపుల్గా మనకు ఒక నెంబర్ ఇచ్చింది, దీన్ని కూడా మనం 619 అనుకుందాం. సో ఆల్రెడీ సర్వర్ ఈ నెంబర్ని పెట్టుకుంది. లైక్ ఇక్కడ కూడా చూడొచ్చు, ప్రీవియస్గా తను బుక్లో పెట్టుకున్నాడా లేదా. దీన్ని కూడా నేను ఇక్కడ పెడతాను సో దట్ మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుద్ది. 619 అనేది అనుకుందాం. ఆల్సో దీన్ని మనం 4000 అనేది అనుకుందాం. సో ప్రీవియస్గా నేను కార్ ఇచ్చేటప్పుడు నాది బుక్లో పెట్టుకున్నాడా లేదా. సో 619 అంటే ఈ పర్సన్ ఏ విధంగా ట్రాక్ చేయగలుగుతున్నాడు, ఇక్కడ ఒక నెంబర్ని పెట్టుకొని దీనికి సంబంధించి బుక్లో ఈ పర్టికులర్ కార్కి సంబంధించిన డీటెయిల్స్ని మెయింటైన్ చేయగలుగుతున్నాడు. ఎగ్జాక్ట్లీ సర్వర్ కూడా నీ లాగిన్ సక్సెస్ అయిపోయిన తర్వాత
సింపుల్గా సర్వర్ కూడా ఆ పర్టికులర్ యూనిక్ ఐడిని పెట్టుకుంటుంది. దాంతో ఒక కాపీ నీకు రెస్పాన్స్ లెక్క ఫ్రంట్ ఎండ్కి పంపిస్తుంది. సింపుల్గా ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో నెంబర్ ఉంది, ఆల్సో సర్వర్ దగ్గర కూడా నెంబర్ ఉంది. ఆల్సో ఇప్పుడు సేమ్ ఇంకో పర్సన్ కూడా వచ్చాడు అనేది అనుకుందాం. ఈ పర్సన్ కూడా ఇప్పుడు లాగిన్ అవుతున్నాడు. సింపుల్గా నేను రాస్తున్నాను ఇక్కడ, జాగ్రత్తగా చూడండి. దీన్ని నేను స్ట్రైట్ పెట్టుకుంటాను. సో ఈ పర్సన్ కూడా ఏం చేశాడు, ఈ పర్సన్ కూడా యూజర్ నేమ్ ఇచ్చాడు, పాస్వర్డ్ ఇచ్చాడు. అంటే ఈ పర్సన్ కూడా కరెక్ట్గా ఇప్పుడు యూట్యూబ్లో లాగిన్ అవుతున్నాడు. అంటే సర్వర్ ఏం చేస్తుంది, ఈ పర్సన్ ఐడెంటిఫై చేయాలి, ఆల్సో ఈ పర్సన్ని కూడా ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయాలి. తిన కూడా సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాడు కాబట్టి కింద కూడా లాగిన్ సక్సెస్ అయింది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ పర్సన్ ఐడెంటిఫై చేయడానికి తినకి కూడా ఒక యూనిక్ ఐడిని అసైన్ చేస్తుంది, యుఐడి. సో తినకేమి ఇచ్చింది అనుకుందాం, లెట్స్ సే తినకి 200 ఇచ్చింది అనేది అనుకుందాం. వీటన్నిటిని నేను ఇక్కడ మెయింటైన్ చేస్తాను, సో దట్ నా ఇమేజ్ కూడా మీకు అడ్డీకుండా ఉంటుంది, నేను చెప్పింది కూడా ప్రాపర్గా అర్థమవుతుంది. సర్వర్ ఒక నెంబర్ పెట్టుకుంది, సేమ్ అదే నెంబర్ని మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి లాగిన్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఒక రెస్పాన్స్ లెక్క పంపించింది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్లో ఈ నెంబర్ని ఎక్కడ స్టోర్ చేస్తాం, జాగ్రత్తగా ప్రాసెస్ చెప్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. ఈ పర్సన్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాడు. లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా పార్కింగ్ పర్సన్ మనకి టికెట్ ఇచ్చాడో అదే విధంగా సర్వర్ కూడా మనకి ఒక యూనిక్ ఐడి ఇస్తుంది. లెట్స్ సే నాకు 619ని పంపించింది. సర్వర్ కూడా సేమ్ నెంబర్ని పెట్టుకుంది. లెట్స్ సే ఇంకో యూజర్ వచ్చాడు, తన కూడా సింపుల్గా లాగిన్ అయ్యాడు, తనకు కూడా సక్సెస్ అయిపోయాడు. నెక్స్ట్ సర్వర్ ఏం చేస్తుంది, తనకు ఒక యూనిక్ ఐడిని అసైన్ చేసింది. సర్వర్ ఐడిని పెట్టుకొని దాంతోపాటు 200ని మళ్ళీ తనకి రెస్పాన్స్ లెక్క ఫ్రంట్ ఎండ్కి అయితే పంపించింది. అండ్ ఈ ఐడీస్ని ఇప్పుడు మనం ఎక్కడ స్టోర్ చేస్తాం, ఒకటి మనందరికీ తెలిసింది లోకల్ స్టోరేజ్లో మనం స్టోర్ చేస్తాం. లోకల్ స్టోరేజ్ అంటే ఏంటో కూడా మీకు తెలుసు. దాంతోపాటు ఇంకో ఫామ్ ఏంటి, సెషన్ అనమాట. థర్డ్ ఫామ్ ఏంటి, కుకీస్ రూపంలో కూడా మనం స్టోర్ చేయొచ్చు. ఈ వర్డ్స్ అన్ని మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ లోకల్ స్టోరేజ్ మీకు తెలుసు కదా. సింపుల్గా ఎప్పుడైతే మనం లాగిన్ అవుతామో సర్వర్ మనకి యూనిక్ ఐడి అసైన్ చేసిన తర్వాత దీన్ని మనం లోకల్ స్టోరేజ్లో కూడా స్టోర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ప్రెజెంట్ ఏదైతే సర్వర్కి ఈ యూజర్కి ఒక కనెక్షన్ బిల్డ్ అయిందో, ఆల్సో సర్వర్కి ఈ పర్సన్కి కూడా ఒక కనెక్షన్ బిల్డ్ అయిందో, దీన్నే మనం ఏమనొచ్చు, సెషన్ అని అయితే మనం అనొచ్చు అనమాట. చాలా మంది సెషన్ మేనేజ్మెంట్ అంటూ ఉంటారు కదా. సో ఇదే మనకి సెషన్ మేనేజ్మెంట్ అనమాట. అంటే సర్వర్ ఇప్పుడు ఈ పర్సన్తో ఒక సెషన్ని మెయింటైన్ చేస్తుంది, ఆల్సో సర్వర్ ఈ పర్సన్తో కూడా ఒక సెషన్ని మెయింటైన్ అయితే చేస్తుంది. సో సింపుల్గా ఇప్పుడు మనం ప్రాసెస్ని ఇంకొంచెం డెవలప్ అయితే చేద్దాం. లెట్స్ సే స్టార్టింగ్ యూజర్ ఎవరైతే ఉన్నారో తిని ఇప్పుడు స్లాష్ ప్రొఫైల్కి సంబంధించి ఒక రిక్వెస్ట్ని సెండ్ చేశాడు. సో సింపుల్గా ఇప్పుడు ప్రొఫైల్కి సంబంధించి రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్కి ఏ విధంగా తెలుస్తుంది, ఈ ఫస్ట్ యూజరే పంపించాడని. ఓన్లీ ప్రొఫైల్ రిక్వెస్ట్ అంటే ఈ పర్సన్ కూడా పంపించాడు అనుకోవచ్చు. అందుకే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆల్రెడీ ప్రీవియస్గా నీకు ఒక యూనిక్ ఐడి ఇచ్చింది కాబట్టి నువ్వు ఓన్లీ ఆ పర్టికులర్ రిక్వెస్టే కాదు, దాంతోపాటు నువ్వు ఈ పర్టికులర్ నెంబర్ని కూడా పంపిస్తావు. సో దట్ సర్వర్ ఏం చేస్తుంది, సో సింపుల్గా ఈ పర్సన్ ఇప్పుడు ప్రొఫైల్ రిక్వెస్ట్ పంపించాడు, ఆ రిక్వెస్ట్తో పాటు ఈ పర్టికులర్ యూనిక్ ఐడి కూడా సర్వర్కి వెళ్తుంది కాబట్టి ఈ యూనిక్ ఐడి సర్వర్ సింపుల్గా కంపేర్ చేసుకోగలుగుతుంది. సో సింపుల్గా ఏమవుతుంది, ఇక్కడ వెరిఫికేషన్ అవుతుంది. సక్సెస్ఫుల్గా సర్వర్ ఆల్రెడీ యూనిక్ ఐడిని ప్రీవియస్గా జనరేట్ చేసింది అని కంపేర్ చేసుకున్న తర్వాత ఈ ప్రొఫైల్కి సంబంధించి ఓకే ఈ పర్సన్ ఇప్పుడు రిక్వెస్ట్ పంపించాడా అని తిన ప్రొఫైల్ డేటాను మాత్రమే డేటాబేస్ నుంచి ఫెచ్ చేసి పంపిస్తుంది అనమాట, రెస్పాన్స్ లెక్క. అర్థమైంది కదా. ఒకవేళ ఇప్పుడు ఈ పర్సన్ లెట్స్ సే ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, తినే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఆ ఛానల్ని అని ఏ విధంగా సర్వర్కి తెలుస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తావో ఆ సబ్స్క్రైబ్కి సంబంధించిన రిక్వెస్ట్ అనేది సింపుల్గా ఈ నెంబర్తో సెండ్ అవుద్ది అనమాట సర్వర్కి. సో సర్వర్కి ఏమర్థం అవుద్ది, ఓకే 200కి ఏదైతే ఇప్పుడు నేను అసైన్ చేశానో ఆల్రెడీ సెషన్ మెయింటైన్ అవుతుందో ఈ యూజర్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు కాబట్టి ఓకే ఆ ఛానల్కి సంబంధించి ఈ యూజర్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అని నేను డేటాబేస్లో అప్డేట్ చేస్తా అని సర్వర్ అప్డేట్ చేస్తుంది. క్లారిటీ వచ్చిందా లేదా. సో ఈ విధంగా మనకి రియల్ లైఫ్లో అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం పర్పస్లో ఇక్కడ మనం ఒక స్టేట్ని మెయింటైన్ చేస్తున్నాం. సో సర్వర్ ఇప్పుడు మనకి ఏదైతే ప్రీవియస్గా పార్కింగ్ పర్సన్ మనకి ఒక బుక్ని మెయింటైన్ చేశాడో ఈ బుక్లో ప్రతిదాన్ని నోట్ చేసుకున్నాడో అదే విధంగా సర్వర్ కూడా మనకి ప్రతి యూజర్కి సంబంధించి లాగిన్ సక్సెస్ అయిన తర్వాత తనకి సంబంధించి ఏదైతే యూనిక్ ఐడి అసైన్ చేస్తుందో దాన్ని సింపుల్గా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎక్కడ, సర్వర్కి సంబంధించి కొంత స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట, ఆ స్టోరేజ్లో. సో ఇప్పుడు మనకి స్టేట్ఫుల్ అథెంటికేషన్ అంటే స్టేట్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి ప్రతి యూజర్కి
దీన్ని మనం సింపుల్గా స్టేట్ఫుల్ అథెంటికేషన్ అని అయితే చెప్పొచ్చు. కానీ స్టేట్ఫుల్ అథెంటికేషన్లో కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ డిసడ్వాంటేజ్ ఏంటి జాగ్రత్తగా చూడండి. ప్రెజెంట్ మీకు ఆల్రెడీ ఐడియా వచ్చింది, సెషన్ అంటే ఏంటి అని కూడా మీకు ఐడియా ఉంది. సో సెషన్ని ఇంకొంచెం ప్రాక్టికల్గా మీకు చెప్పడానికి సెషన్ ఎక్స్పైర్ అని కూడా మీరు కొన్ని విషయాల్లో వింటూ ఉంటారు. లెట్స్ సే మీరు ఐఆర్సిటీసీ సంబంధించిన అప్లికేషన్ యూజ్ చేసి ఉంటారా లేదా? ఐఆర్సిటీసీలో మీరు ఏం చేయొచ్చు, ట్రైన్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ టికెట్ బుక్ చేయాలి అంటే స్టార్టింగ్ మీరు యాప్ని ఓపెన్ చేసేటప్పుడు యాప్ ఏమడుగుతుంది, మీకు లాగిన్ చేయమని అడుగుతుంది. సింపుల్గా నువ్వు లాగిన్ అయ్యావు. లాగిన్ అయిన తర్వాత లెట్స్ సే నువ్వు మర్చిపోయి యాప్ని క్లోజ్ చేసేసావు, మళ్ళీ ఓపెన్ చేసావు, మళ్ళీ నీకు ఆ పర్టికులర్ సెషన్ ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఐఆర్సిటీసీలో సెషన్ అనేది లిమిటెడ్ టైం వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఒక పర్సన్కి సర్వర్కి కనెక్షన్ అనేది కొంత టైం వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి అక్కడ సెషన్ ఎక్స్పైర్ అయ్యింది. సెషన్ అంటే ఏంటి? కనెక్షన్ అనమాట నీకు సర్వర్కి సంబంధించి. సో మళ్ళీ నువ్వు లాగిన్ అయిన తర్వాత, లాగిన్ సక్సెస్ అయిన తర్వాత నీకంటూ మళ్ళీ ఒక యూనిక్ ఐడి జనరేట్ చేస్తుంది. మళ్ళీ నువ్వు ట్రైన్ టికెట్స్ని బుక్ చేసుకోగలుగుతావు. లెట్స్ సే ఇప్పుడు మనం యూట్యూబ్ని తీసుకుందాం. యూట్యూబ్లో ఒకసారి నువ్వు లాగిన్ అయ్యావు, మళ్ళీ ఇప్పుడు నీకు సెషన్ ఎక్స్పైర్ అవుతుందా? అవ్వదు. అంటే యూట్యూబ్ వాళ్ళు వాళ్ళకి సంబంధించింది ఏ విధంగా డిజైన్ చేసుకున్నారు, ఒక పర్సన్ ఒకసారి లాగిన్ అయిన తర్వాత వెంటనే తను లాగౌట్ అవ్వకూడదు. సో సింపుల్గా తను మనం లైఫ్ టైం ఆ పర్టికులర్ మొబైల్ను లేకపోతే డివైస్లో మనం లాగిన్ చేసి ఉంచుదాం అనమాట అని కొన్ని అప్లికేషన్స్ అయితే డిజైన్ చేస్తాయి. ఇంకో కొన్ని 10 మినిట్స్ మాత్రమే సెషన్ ఉంటుంది. అంటే ఒక పర్సన్కి దాంతోపాటు సర్వర్కి 10 మినిట్స్ వరకు మాత్రమే ఆ కనెక్షన్ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ పర్సన్ లాగిన్ అయ్యే మళ్ళీ సెషన్ని స్టార్ట్ చేయాలి. ఇలా కొన్ని ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీకు సెషన్ అంటే ఏంటి అనేది కూడా మీకు ఒక మంచి క్లారిటీ అయితే ఇప్పించేస్తా, అవునా కాదా? అండ్ ఇప్పుడు మనం స్టేట్ఫుల్ అథెంటికేషన్లో ఏదైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో వాటి గురించి కూడా అయితే మాట్లాడదాం. అండ్ దాని నెక్స్ట్ మనం ప్రతిదీ ఇప్పుడు నేను మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్సో కొంచెం అడ్వాన్స్డ్గా కూడా అయితే వెళ్దాం. సో దట్ మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఈ టాపిక్ని నేను మిస్ చేశానేమో లేకపోతే దీన్ని స్పెసిఫిక్గా నేర్చుకోవాలి అనే ఆలోచన ఉండదు. అంతే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నేర్చుకున్నట్లే అనమాట. లెట్స్ సే మనకి సర్వర్ ఉంది, ఇది మన సర్వర్ 1 అనుకుందాం. ఓకే, బాగానే ఉంది. దాంతోపాటు మనకి మల్టిపుల్ యూజర్స్ కూడా ఉన్నారని అయితే అనుకుందాం. సో స్లోగా మాట్లాడుతూ ప్రతిదీ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మనకి యూజర్ అనమాట. సో దీన్ని మనం బ్లూ కలర్లో పెట్టుకుందాం, లేకపోతే ఈ కలర్ పెడదాం. దీన్ని నేను కాపీ చేసుకొని ఒక 3 యూజర్స్ని సింపుల్గా మనం మెయింటైన్ చేద్దాం. ఎంతమంది ఉన్నారు మన దగ్గర? 3 యూజర్స్ ఉన్నారు. సో సింపుల్గా దీన్ని మనం U1 అనుకుందాం, U2 అనుకుందాం, U3 అనుకుందాం, U3. అండ్ ఇప్పుడు సర్వర్ ఏదైతే ఉందో ఈ సర్వర్తో ఈ 3 యూజర్స్ కూడా ఇంటరాక్ట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. మీరు ఏ దీన్నైనా ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. లెట్స్ సే యూట్యూబ్నే తీసుకుందాం. సింపుల్గా స్టార్టింగ్ ఏం చేస్తారు, 3 కూడా లాగిన్ అయితే అవ్వాలి. ఓకే, ఫస్ట్ పర్సన్ లాగిన్ అయ్యాడు, సెకండ్ పర్సన్ కూడా లాగిన్ అయ్యాడు, సో థర్డ్ పర్సన్ కూడా లాగిన్ అయ్యాడు. 3 కూడా ఏమయ్యారు, సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయిపోయారు. ఇప్పుడు సర్వర్ ఇండివిజువల్గా వీళ్ళని ట్రాక్ చేయడానికి లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తుందని చెప్పాను మీకు, ప్రతి ఒక్కరికి ఒక ఐడి జనరేట్ చేస్తుందని చెప్పాం. దీనికి 101 ఇచ్చింది అనుకుందాం. సేమ్ ఈ 101ని సర్వర్ కూడా మళ్ళీ పెట్టుకుంటుంది. 101 సర్వర్ దగ్గర ఉంది, దీనికి 201 ఇచ్చింది అనేది అనుకుందాం. 201 మళ్ళీ దీన్ని ఏం చేస్తుంది సర్వరు, స్టేట్ఫుల్ అథెంటికేషన్ దీన్ని కూడా సర్వర్తో పెట్టుకుంటుంది. దీనికి 301 దీన్ని కూడా మళ్ళీ సర్వర్ అనేది తనతో అయితే పెట్టుకుంటుంది. సో దట్ ఎవరి నుంచి రిక్వెస్ట్ వస్తుంది అండ్ ఇప్పుడు నేను ఏ రెస్పాన్స్ని ఆ పర్టికులర్ యూజర్కి సెండ్ చేయాలి అని. లెట్స్ సే ఫస్ట్ యూజర్ ఎవరైతే ఉన్నారో తను /ప్రొఫైల్ రిక్వెస్ట్ని పంపించాడు. ఈ ప్రొఫైల్ రిక్వెస్ట్ని ప్రీవియస్గా ఏం చెప్పాను, ఎప్పుడైతే మనం సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటామో అప్పుడు ఓన్లీ రిక్వెస్ట్నే కాదు, దాంతోపాటు మనం ఏదైతే ఈ పర్టికులర్ యూనిక్ ఐడి ఉందో సెషన్కి సంబంధించి దీన్ని కూడా మనం సర్వర్కి పంపిస్తామని అయితే చెప్పాం. సో ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది. సో 1 ఇచ్చాడు కాబట్టి 101తో కంపేర్ చేసుకుంది, సక్సెస్ఫుల్గా ఈ పర్టికులర్ రిక్వెస్ట్ని సర్వర్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది, రెస్పాన్స్ని మళ్ళీ కూడా U1కి సెండ్ చేస్తుంది. అదేవిధంగా ఎవరు రిక్వెస్ట్ పెట్టినా సరే ప్రతి ఒక్కరిని సింపుల్గా కంపేర్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఈ సెషన్ అనేది అంటే ఏదైతే మనకి యూనిక్ ఐడి అసైన్ చేసిందో సర్వర్ ఇది కొన్నిసార్లు పోవచ్చు. లెట్స్ సే 201 పోయింది అనుకుందాం అనమాట. లాగిన్ అయ్యాడు, దాని తర్వాత పోయింది, ఏదో సర్వర్ ఇష్యూ ఏదో వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది, 201 ఎవరైతే ఉన్నారో యూజర్ 1 తిన ఒకవేళ ఇప్పుడు సేమ్ ప్రొఫైల్ రిక్వెస్ట్ని పంపించినట్లయితే 10 నుంచి ఓన్లీ ఇప్పుడు ఇది మాత్రమే మనం పంపిస్తున్నాం.
సర్వర్కి ఎలా తెలుస్తుంది యూజర్ 2 నుంచి రిక్వెస్ట్ వచ్చిందని? ఎందుకంటే పోయింది. సో అప్పుడు ఏం చేయాలి, ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది సర్వర్తో లాస్ట్ అయిపోద్ది. అంటే మళ్ళీ మనకి ఏం చేస్తుంది, సో నువ్వు పంపించిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఇది నీ నుంచి వచ్చింది, కానీ నువ్వెవరో నాకు తెలియదు అనమాట. సో నువ్వు మళ్ళీ లాగిన్ అవ్వు అని యూజర్ 2కి సింపుల్గా మనకి లాగిన్ ఫామ్ని ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ లాగిన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ కనెక్షన్ అనేది రీఎస్టాబ్లిష్ అయితే అవుద్ది అనమాట. ఓకే కదా, సింపుల్గా మనకి అసలైన ప్రాసెస్ అయితే అర్థమైపోయింది. సో ఈ విధంగా మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ మనకి హ్యాండిల్ అవుద్ది అథెంటికేషన్లో. ప్రతి యూజర్ని కూడా సెషన్ లెక్క మనకి మెయింటైన్ అయితే చేస్తుంది ప్రతి యూజర్తో. ఇది క్లారిటీ ఉంది. ఇప్పుడు మనకి ఓన్లీ 2-3 మాత్రమే సర్వర్తో ఇంటరాక్ట్ అవుతారా? ఖచ్చితంగాను. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది కూడా యూజ్ చేస్తారు యూట్యూబ్ని అని మనం అర్థం చేసుకున్నాం. ఓన్లీ ఒక్క సర్వర్ ఉంటే ఏ విధంగా అవుద్ది, మల్టిపుల్ సర్వర్స్ని కూడా మెయింటైన్ చేస్తారు కదా. సో అటువంటి సిచ్యువేషన్లో మనకి ఇంకో సర్వర్ కూడా ఉందని అయితే అనుకుందాం. సో ఇదేంటి, మనకి 2 సర్వర్స్ని యూజ్ చేద్దాం. దీన్ని నేను టాప్లో పెడతాను, కొంచెం నా ఇమేజ్ అడ్డట్లే కదా, సో కొంచెం పక్కన పెడదాం. ప్రొఫైల్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేస్తాను. అచ్చా యా, అండ్ దీన్ని కొంచెం పైన పెడదాం. ఇదేంటి, మనకి సర్వర్ 2. అండ్ ఇప్పుడు నేను ఏదైతే ఈ పర్టికులర్ 3 థింగ్స్ ఉన్నాయో 3 థింగ్స్ని కూడా నేను కట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి సర్వర్ 1తో 3 ఆల్రెడీ లాగిన్ అయ్యారు. వీళ్ళు 3 సెషన్స్ని కూడా సర్వర్ 1 మెయింటైన్ చేస్తుంది. కానీ సర్వర్ 2 వచ్చింది. ఇప్పుడు ఎక్కువ మంది లోడ్ అయితే ఏం జరుగుతుంది, ఎక్కువ మంది లోడ్ వచ్చేటప్పుడు ఒక సర్వర్కి ఒక సర్వర్ హ్యాండిల్ చేయలేదు కాబట్టి మల్టిపుల్ సర్వర్స్ ఉంటే ఈ సర్వర్కి లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుద్ది. లోడ్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, దానికోసం మనకి లోడ్ బ్యాలెన్సర్స్ అయితే ఉంటాయి. ఏముంటాయి, లోడ్ బ్యాలెన్సర్స్. సింపుల్గా మనకి లోడ్ బ్యాలెన్సర్ ఉందని అయితే అనుకుందాం. ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ పని ఏంటి, ఏదైనా సర్వర్కి లోడ్ ఎక్కువైనట్లయితే, ఒకసారి అలానే దీన్ని మనం ఈ విధంగా పెట్టుకుందాం. ఏదైనా సర్వర్కి లెట్స్ సే సర్వర్ 1 ఏదైతే ఉందో దీనికి లోడ్ ఎక్కువైంది. ఎందుకంటే ఒక 3ని మనం 1,00,000 మంది అనుకుందాం, వీళ్ళందరినీ సర్వర్ 1 హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు సింపుల్గా 301 కాకుండా లెట్స్ సే వీళ్ళని కూడా మనం సెపరేట్గా వేద్దాం. బాక్స్ ఏదైతే ఉందో ఇది మనం U1101 ఏదో సంథింగ్ అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఇది 10,000 యూజర్స్ని మాత్రమే హ్యాండిల్ చేస్తుంది అనుకుందాం. కొత్తగా ఇప్పుడు మనకి 10,001 అనే యూజర్ వచ్చాడు. ఈ సర్వర్కి ఇప్పుడు రిక్వెస్ట్ వాల్యూ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, సింపుల్గా ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ యూజర్ నుంచి ఏదైతే మనం రిక్వెస్ట్ పెట్టామో ఆల్రెడీ సర్వర్ 1 బిజీగా ఉంది కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ మనకి సింపుల్గా రిక్వెస్ట్ని సర్వర్ 2కి చేంజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, లోడ్ బ్యాలెన్సర్ అనేది ఈ యూజర్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేస్తుంది. ఓకే, లాగిన్ అయిపోయి సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది, ఇప్పటిదాకా క్లారిటీ ఉంది కదా, ఇక్కడ నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. U2 అనేవాడు ఈ సర్వర్తో కనెక్షన్లో ఉన్నాడు. కానీ ఈ సర్వర్ బిజీగా ఉండడం వల్ల కొన్నిసార్లు U2కి సంబంధించిన రిక్వెస్ట్ అనేది లోడ్ బ్యాలెన్సర్కి వచ్చిన తర్వాత లోడ్ బ్యాలెన్సర్ అనేది సర్వర్ 1 బిజీగా ఉంది కాబట్టి సింపుల్గా రిక్వెస్ట్ని ఏం చేస్తుంది, సింపుల్గా రిక్వెస్ట్ని సర్వర్ 2కి పంపిస్తుంది. జాగ్రత్తగా చూడండి, కనెక్షన్ దేంతో ఎస్టాబ్లిష్ అయ్యింది, U2కి సంబంధించి సర్వర్ 1తో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇక్కడే మనకి ఈ 3కి సంబంధించి కూడా ఏవైతే మనకి సెషన్కి సంబంధించిన యూనిక్ ఐడీస్ ఉన్నాయో వీటిని కూడా సర్వర్ 1 మెయింటైన్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే సర్వర్ లోడ్ ఎక్కువైందో లోడ్ బ్యాలెన్సర్ ఏం చేసింది, రిక్వెస్ట్ని సర్వర్ 1కి పంపించకుండా సింపుల్గా లోడ్ బ్యాలెన్సర్ సర్వర్ 2కి పంపించింది. అప్పుడు ఏం జరుగుతుంది, యూజర్ 2 నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఈ సర్వర్ 1 హ్యాండిల్ చేయగలుగుతుందా, ఖచ్చితంగా చేయలేదు. ఎందుకు, ఓన్లీ ఏదైతే ఈ పర్టికులర్ సెషన్ ఉందో ఇది సర్వర్ 1 మెయింటైన్ చేస్తుంది. కానీ ఆ కాపీ మనకి సర్వర్ 2 దగ్గర లేదు. సో దట్ యూజర్ 2 ఎవరో సర్వర్ 2కి తెలీదు. అప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు, స్టేట్ఫుల్ మేనేజ్మెంట్లోనే సింపుల్గా ఈ 3 యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీటిని మనం సర్వర్కి సంబంధించిన స్టోరేజ్లో స్టోర్ చేయకుండా సెపరేట్గా మనం డేటాబేస్ని కూడా మెయింటైన్ అయితే చేయొచ్చు. అర్థమవుతుంది కదా. సో దట్ ఇప్పుడు మనం డేటాబేస్ని మెయింటైన్ చేస్తే ఏం జరుగుతుంది, డేటాబేస్లో ఇప్పుడు మనకి 101, 201, 301 అని యూజర్స్ని మనం పెట్టేసాం. సో ఇప్పుడు సింపుల్గా సర్వర్స్ ఏం చెక్ చేస్తాయి, ఎప్పుడు ఏ రిక్వెస్ట్ వచ్చినా సరే సింపుల్గా డేటాబేస్ని చెక్ చేస్తాయి. అంటే యూజర్ ఆల్రెడీ లాగిన్ అయ్యాడా లాగిన్ అవ్వలేదా అని. సింపుల్గా మనకి వీటిని కూడా ఇక్కడ నుంచి నేను రిమూవ్ చేస్తాను. ప్రాపర్గా డయాగ్రామ్ని అయితే గీస్తా. దీన్ని కూడా నేను అడ్జస్ట్ చేసుకుంటా. అండ్ ఆల్సో దీన్ని కూడా ఇక్కడ మనం పెట్టుకుందాం. లోడ్ బ్యాలెన్సర్ని ఇక్కడ మనం పెడదాం. దీన్ని ఇక్కడ నుంచి నేను రిమూవ్ చేస్తున్నా. సర్వర్ని ఇక్కడ పెట్టుకుందాం.
సో దట్ ఇప్పుడు ఏ రిక్వెస్ట్ వచ్చినా సరే స్టార్టింగ్ రిక్వెస్ట్ అనేది లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి ఏ సర్వర్లో తక్కువ లోడ్ ఉంటే ఆ పర్టికులర్ సర్వర్కి మనకి రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సింపుల్గా దీని నుంచి మనకి సర్వర్ 1కి వెళ్ళింది. ఇప్పుడు యూజర్ 2కి సంబంధించి సర్వర్ 1 దగ్గర ఉండాల్సిన పని లేదు, సర్వర్ 2 దగ్గర కూడా ఆ పర్టికులర్ సెషన్ యూనిక్ ఐడిని మనం మెయింటైన్ చేయగలే. ఎక్కడ మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు సర్వర్ అనేది? సర్వర్ మనకి డేటాబేస్లో మెయింటైన్ చేస్తుంది. సో దట్ ఇప్పుడు మనం ఏ యూజర్ నుంచి రిక్వెస్ట్ పెట్టినా సరే లోడ్ బ్యాలెన్సర్ ఏ సర్వర్కైనా సింపుల్గా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు రిక్వెస్ట్ని, అండ్ సర్వర్ ఏం చేయగలుగుతుంది, ఓకే ఈ యూజర్ నుంచి ఇప్పుడు రిక్వెస్ట్ వచ్చింది, దీనికి సంబంధించి ఆల్రెడీ సెషన్ మెయింటైన్ అవుతుందా అని డేటాబేస్లో చెక్ చేసుకొని ఓకే 201తో ఆల్రెడీ డేటాబేస్ను ఒక సెషన్ అయితే ఉంది, సో స్టోర్ చేసాం. సో దట్ ఇప్పుడు సర్వర్ 1 ఇండివిజువల్గా ఈ పర్టికులర్ యూజర్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఈవెన్ సర్వర్ 2 కూడా ఈ యూజర్ని కూడా సింపుల్గా హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది. ఎవరి నుంచి వచ్చినా సరే లోడ్ బ్యాలెన్సర్ హెల్ప్తో లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆల్సో సెషన్కి సంబంధించిన యూనిక్ ఐడీస్ని మనం సర్వర్లో స్టోర్ చేయకుండా సెపరేట్ డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనం సెపరేట్ స్టోరేజ్ని మళ్ళీ డేటాబేస్ లెక్క మెయింటైన్ చేస్తున్నాం కదా, ఇది మనకి అతి పెద్ద డ్రాబ్యాక్ అనమాట స్టేట్ఫుల్ అథెంటికేషన్లో. సో దీనికి మనకి ఆల్టర్నేటివే స్టేట్లెస్ అథెంటికేషన్ కూడా క్రియేట్ అయితే చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం స్టేట్లెస్ అథెంటికేషన్ గురించి కూడా అంతే సింపుల్గా అండ్ ప్రాక్టికల్గా కూడా డిస్కస్ అయితే చేద్దాం.